చేతులు దిమకొద్ది నన్ను నైనా ఏం లేకూడక నాకు గుడ్లు ఇవ్వాల్సింటే నైనా నేను ఆసుపత్రికి పోవాలరా గుడ్లు నైనా గ్యాస్ మాత్రం అయిపోయినాయి అంటే ఇప్పుడు గుడ్లు ఏమన్నా సరే అని ఎప్పుడు మళ్ళీ ఇస్తా అంటే ఎవరన్నైనా అని నేను మార్కంతో మాట్లాడుతుంటే వాడిని పెళ్ళం వచ్చింది నీకు అప్పుడెచ్చి పారేసింది మూడోడు నీకు అప్పుడెచ్చి పారేసింది నేను ఇచ్చిన డబ్బులు కొడుకు కొడుక 4 కొడుకులు అయితే నైనా చిన్నోని కానీ నేను ఉండేది కొడుక చిన్నోని కాడ ఉంటే మొన్న ఎండలు అలివి కాలేదని నేను నా కాడికి పోయి ఒక 10 దినాలు కళ్యాణం వండుకోమచ్చ కొడుక చల్లగా ఉంటుందాడా మన ఇంట్లో ఎప్పుడు ఒక్కటే చెట్లు కట్టి సరిపోయమ్మా మా దగ్గరనే ఉండే ఇంకా పొద్దున్న లేచి కసువు కొడతాను ఆదివారం కదమ్మా వద్దులేస్తా కొట్టకుంటే మళ్ళీ నువ్వు అని చెప్పిన సరేలేమ్మా ఆదివారం కదా కసువు కొడతాను కసువు కొట్టడానికి పోయింది అడిగితే వద్దు రాస్తా పొద్దున్న గొడవలు ఎందుకు ఇంటికి రాని దీపాలకి రాను ఒక ఇల్లే అడ్డం వాళ్ళకి మాట మూడో కొడుకు సార్ ఆయన కోడాలు డబ్బులు అడుగుతుంటే ఇంకా నేను ఇచ్చేసిన పోని కోడాలు అన్నదంట కోడాలు అన్నాక ఇంకా మనవరాలు వచ్చి ఇంకా నువ్వు లంచ్ అంటే అనుకున్నది నాకు డబ్బు లేకుంటే నా ఇంట్లో అవసరం అని చెప్పినాక ఇంకా మాయమ్మని లంచ్ అంటామని మనవరాలు పోయి కొట్టాక ఆమె తిరిగి కొడుకన్నా దగ్గర తీయాలి కదా సార్ మా అంటే ముక్కి ఏడుస్తున్నా కానీ మన ప్రార్థనకు పోతామని స్నానం చేసి తయారైపోతుండే వేరే బయట పోయటం రోడ్డు మీదే సార్ వచ్చింది సార్ అంటే ఆమె చెప్పింది సార్ ఇంకా అన్నీ ఆమె వచ్చినారు గడాంలో నుంచి కానీ ఏడుస్తున్నట్టు చేతులు ఎత్తి దండ పెట్టి